శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో మనం ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 43 నుంచి మనం చూసినట్లయితే 48 వరకు మరి ఉన్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనం ఒకసారి ధ్యానిద్దాం. ఇక్కడ మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి మనం చూద్దామండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అవినీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ప్రియులరా, ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుంచి 48 వరకు మనం చూసినట్లయితే ఆ మధ్యలో ఉన్నటువంటి కొన్ని వచనాలను మనం ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే, చెడ్డవారి మీదను మంచివారి మీదను అలాగే అవినీతి పరుల మీదను నీతిమంతుల మీద కూడా దేవుడు వర్షం కురిపిస్తున్నాడు. ప్రియులారా, కొన్ని మన సంఘాల్లో మనం చూసినట్లయితే మనం కొంతమందిని మనం మరి ఒక రకంగా చూస్తూ ఉంటారు. కాపర్లు కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి, తోటి సహోదరుల్ని మరి మనమే వారిని ఏదో ఎలేసిన వారిగా చూస్తూ ఉంటారు. అక్కడ అది కాదు. దేవుడు ఏమంటున్నాడంటే, మంచివారి మీద చెడ్డవారి మీద కూడా దేవుని యొక్క కృప, వర్షం అంటే దేవుని యొక్క కృప, సూర్యుడు ఉదయిస్తున్నాడు. సూర్యుడు ఆయన యొక్క నీతి వాక్యాన్ని మనకి బోధపరుస్తున్నట్టుగా మనం ఈ యొక్క వాక్యంలో మనం నేర్చుకోవచ్చు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలిగింది. మరి కాపర్లు అవనండి, విశ్వాసులు అవనండి, మరి మీరు మనల్ని ప్రేమిస్తున్న వారినే ప్రేమిస్తే దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. మనం ఎవరైతే తప్పిపోతున్నారో, ఎవరైతే మరి కష్టాలు, ఇబ్బందులు, వేదనలు ఉన్నారో, ఎవరైతే సమాధానం లేకుండా ఉన్నారో వారితో మనం ప్రేమగా మాట్లాడి వారిని ఆదరించినప్పుడు, వారిని కనికరించినప్పుడు దేవుడు దాన్ని కోరుకుంటున్నాడు. కానీ మరి దేవునికి లేనటువంటి ఆ యొక్క భేదం మనుషులు మారినటువంటి మనకి ఎందుకు ఈ భేదాలు వస్తున్నాయి అనేది ఈ యొక్క వాక్యం మనం లోతుగా మనం చూసినట్లయితే ఇక్కడ మనకి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును. సుంకరులను అలాగనే చేస్తున్నారు కదా, మీ సహోదరులకు మాత్రము వందనములు చేసిన యెడల మీరు ఎక్కువ చేస్తున్నది ఏమి. ఇక్కడ మనం ఇంకోటి గమనించవలసింది ఏమిటంటే, మన సహోదరులకే మనం ఏం చెప్తామంటే వందనాలు బ్రదర్ అంటాం, వందనాలు సిస్టర్ అంటాం. దేవుడు ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే, మన సహోదరులకే మన సహోదరులకే మనం ఆ వందనాలు తెలియజేస్తే దానివల్ల ఏంటి లాభం, మన ఇతరులను కూడా దేవుని గురించి తెలియనటువంటి వారిని కూడా సహోదరుడా సహోదరి మీకు వందనాలు, ప్రభు నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాం అని చెప్పి వాళ్ళని ఆదరించి ఆదరణ అనేటువంటి మాటలను మనం పలికి వారికి క్రీస్తు యొక్క ప్రేమ, దేవుడు మనకి ఏ విధంగా అయితే ఆ ప్రేమను చూపించాడో ఆ ప్రేమమయుడి యొక్క మాటలను మనము వారికి బోధించినప్పుడు వారు కూడా క్రీస్తులోకి రావడానికి, లేక క్రీస్తుని ప్రేమించడానికి, క్రీస్తు యొద్దకు రావడానికి, నీతో పాటు దేవుని సన్నిధికి రావడానికి దేవుడు వారి హృదయాలను తట్టుతూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా ప్రేమ, ఇతరులను కూడా మనం ప్రేమించాలని, దేవుడికి లేనటువంటి ఆ భేదాభిప్రాయాలు మనకెందుకు, అది ఒక్కసారి మరి ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుని దేవుడు మరి చెప్పినటువంటి మాటల ద్వారా మనం కూడా ఇతరులను క్రీస్తు ప్రేమ కలిగి మనము కూడా ఇతరులను ప్రేమించి వారిని కూడా దేవుని తట్టుకు నడిపించాలని, మరి ఈ వాక్యం ద్వారా ఎక్కడున్నప్పటికీ, నువ్వు ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ వాక్యం నీ దగ్గరకు వస్తుంది. అది యూట్యూబ్ ద్వారా కానివ్వండి, టీవీల ద్వారా కానివ్వండి, అనేక మంది భక్తులు నీకు నాకు కూడా దేవుని యొక్క సువార్తను మన ముందుకు వస్తుందంటే వాటిలో ఉన్నటువంటి మంచిని, వాటిలో ఉన్నటువంటి ప్రేమను, వాటిలో ఉన్నటువంటి కనికరమును మనము వాటిని తీసుకోవాలి. వ్యక్తులను చూడొద్దు, ఇక్కడ నిలబడినటువంటి వ్యక్తిని చూడొద్దు, అక్కడ మాట్లాడుతున్నటువంటి దేవుని మాటలను మాత్రమే మీరు చూసి దేవుని